అరే అయ్యా, అందరూ ఎవరైతే ఒక మతం రిలేటెడ్ కాకుండా అందరూ సమాజం బాగుపడాలి, సమాజంలో ఇట్లాంటి పునరావృతం కావద్దు అని ఆలోచించే అన్ని మతాల వారికి చెప్తున్నా, సామాజిక కార్యకర్తలకి, జర్నలిస్టులకి, మేధావులకి, అన్ని మత పెద్దలకి అందరికీ చెప్తున్నా. ఓకే, సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి. ఎవడు పడితే వచ్చి ఎవరిని పడితే వాడిని చంపి పోవడానికి హక్కు లేదు. కాబట్టి ఏదైనా ఉంటే ప్రజాస్వామికంగా పోరాటం చేయాలి. కాబట్టి కొందరు కంప్లైంట్ ఇస్తేనేమో చర్యలు తీసుకుంటారంట, కొందరు కంప్లైంట్ ఇస్తేనేమో చర్యలు తీసుకోరంట. ఈ నిష్పక్షపాతంగా వర్క్ పనిచేయాలి కదా. అందుకనే ఏమంటున్నా, ఈ పోలీస్ అధికారులని, ఈ హైకోర్టు న్యాయమూర్తులని, జడ్జిలని, అట్లనే ఈ సిబిఐ అధికారులని, ఈడీ అధికారులని, ఎలక్షన్ కమిషన్ అధికారులని, ఎట్లయితే ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రజలే ఎన్నుకుంటున్నట్టు వాళ్ళ యొక్క కీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. కనీసం సామాన్యులకు అంత విషయ పరిజ్ఞానం లేకపోతే గ్రాడ్యుయేట్లన్నీ ఎన్నుకోవాలి, ఎమ్మెల్సీ ఎన్నుకున్నట్టు. అప్పుడే వాళ్ళు అక్కడ ఆ స్థానంలో ఉన్నవారు కొంతవరకైనా నిష్పక్షపాతంగా పనిచేస్తారేమో.